ఒకవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సాక్షిగా 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు రామోజీ అనే వినాశకారి విపరీత బుద్ధితో ప్రజలను తప్పుదోవ పట్టించాలని జగన్ అనే నేను ఒక వినాశకారి అంటూ తప్పుడు కథనం వండింది. తప్పుడు రాతల పూనకంలో ఈనాడు ఊగిపోతోంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటారు. పెత్తందారి పోకడలను బాగా వంట పట్టించుకున్న రామోజీరావు పేదలకు అండగా ఉంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా రోజుకో కొత్త రకం తప్పుడు కథనాలు రాస్తోంది. అందులో భాగంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులపై అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి తప్పుడు రాతలు రాసింది. కరోనా సమయంలో విపత్కర స్థితిలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయి. సీఎంగా జగన్ చొరవ, పట్టుదల, కృషితో 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది. టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వి, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్రంలో పెట్టుబడులు 3 రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల దినపత్రికలు పతాక శీర్షికల్లో కథనాలు కూడా రాశాయి. అయితే రామోజీరావు పత్రిక మాత్రం అందుకు భిన్నంగా పారిశ్రామిక రంగంపై విషం చిమ్ముతూ రాతలు రాసింది. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 386 పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్. సుమారు 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంది. ఈ 5 ఏళ్లలో 130 భారీ ప్రాజెక్టుల ద్వారా 69,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయినా సరే రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయంటూ దిగజారుడు రాతలు రాయించారు రామోజీరావు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో 3 ఏళ్ల వ్యవధిలో 100% పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా సరే పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటూ రామోజీ రాతలు రాయడం రామోజీకే చెల్లుతుంది. తాజాగా జగన్ అనే నేను ఒక వినాశకారి అంటూ ఈనాడు రాసిన రాతలు వక్రబుద్ధితో రాసినవి. ఈ వార్తలో ఏమాత్రమూ నిజం లేదు. సాక్షి ఫ్యాక్ట్ చెక్ లోనూ అదే తేలింది.